ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి తెలుసుకుందామండి. మరి ఈ బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది బాబాగారి మాటలోనే ఒక్కసారి విందామండి. బిడ్డ, ఈరోజు నీకు శివయ్య మన పార్వతి అమ్మవారితో కలిసి ఏకమయ్యి నీ ఇంటికి వచ్చేదో చెప్పాలని చెప్పేసి నువ్వుళ్ళూరుతున్నారు. చెప్పబోతున్నారో ఏంటో తెలుసుకోవాలంట. నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా కూడా పలకరంట. కొన్ని మొక్కుబడులు అయితే నువ్వు బాకీ ఉండిపోయావంటమ్మా. మరి దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నావంట. మరి ఈరోజు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం, ఆ యొక్క రహస్యం ఏంటి అనేది నీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక రహస్యం అంట. దాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలంట. మరి ఆ అమ్మవారు అయ్యవారు నీ కోసం పని కట్టుకు మరి రాబోతున్నారు కదా. మరి జాగ్రత్తగా నీ యొక్క సమయాన్ని కేటాయించి అశ్రద్ధ నిర్లక్ష్యం ఏమీ చేయకుండా ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకుని ఇరుకతో ఉండి మరి ఆ శివయ్య ఏం చెప్పబోతున్నారనేది జాగ్రత్తగా విని దానిని నీ యొక్క జీవితంలో పాటించి అలాగే నీ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటినింటినీ కూడా తీర్చుకుని సుఖంగా ఉండాలని చెప్పేసి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. అయితే ఈ సందేశాన్ని మనం వినే ముందు ఒక చిన్న మాట అండి. మీరు ఒకవేళ ఎన్నోసార్లు జాతకాలు చెప్పించుకున్నా సరే ఫలితం అయితే రావట్లేదా? మరి మీ జీవితంలో ప్రేమ సమస్యలు, అలాగే పెళ్ళి ఏమన్నా ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విడాకుల స్థాయి అనేది, విభేదాలు ఇవన్నీ పెరిగిపోవడం, కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీకు అలసటను గురిచేస్తున్నాయా? అయితే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం అయితే వచ్చిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యరాజు గురూజీ గారు వారి యొక్క దివ్య అనుభవంతో వేలాది మంది జీవితాలను ఎంతో మంచిగా బాగు చేశారండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళి సమస్యలైనా సరే, ఏ సమస్య అయినా సరే మన సుబ్రహ్మణ్యరాజు గారు ఆ గురూజీ గారి చేతుల్లో పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మరి ఎంతోమంది ఆ యొక్క పరిష్కారాలను అనుభవించారు. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యలకు సరైనటువంటి మార్గము, అలాగే దివ్య పరిహారము పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం అయితే చేయకండి. బాబావారి ఆశీస్సులు అయితే పొందండి. మీ జీవితాన్ని మారాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 9908224144. ఇక ఈరోజు సందేశం విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అవకాశాన్ని అయితే వదులుకోక తల్లి. ఎందుకంటే సాక్షాత్తు ఆ యొక్క శివుడే నీ వద్దకు వచ్చి నీ కళలోకి అలాగే నీ ఇంటికి రాబోతున్నాడు. మరి అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా రాబోతున్నారు. మరి వారు ఏం చెప్పబోతున్నారు, మరి నీకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నీకు ఎలాంటి వరాలు ప్రసాదించబోతున్నారు, అలాగే నీ జీవితంలో రానటువంటి రోజులు ఎలా ఉంటాయి, కష్ట నష్టాలు, లాభ సంతోషాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అయితే చేయవద్దు. ఎందుకు అంటే నీకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి నిన్ను కళ్ళలోకి వచ్చి పలకరిస్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షాత్తు నేరుగా నీ ముందుకు వచ్చి నిలబడితే నువ్వు వారిని చూసి తట్టుకోలేవు. ఆ శక్తి నీకు లేదు కనుక కలలో అలాగే స్వప్నంలో వచ్చి నీకు ఏదైనా సరే ఒక సూచనలు, సందేశాలు అలాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎరుకతో ఉండి అందుకున్నావు అంటే నీ భవిష్యత్తు బంగారుమయమైతే అవుతుంది. అయితే మనిషికి కళలు రావడం అనేది సర్వసాధారణం. వాటిలో కొన్ని పీడకలలు, అలాగే మరికొన్ని దైవానికి సంబంధించినటువంటి కళలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే నీకు శుభమైనటువంటి శకునాలైనా ఎదురైతే అది నీకు మంచి కళలు అని చెప్పేసి అనుకుంటారు. అయితే నీకు భగవంతుడు ఎలా నీ కళలో కనిపించబోతున్నాడు, మరి అతను ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు, మరి నీకు ఎలాంటి జీవితం ప్రసాదించబోతున్నాడు, ఇవన్నీ కూడా నీకు ఈ వీడియోలో పూర్తిగా వింటనే నీకు అర్థమవుతుంది. ఇక కళలో నీకు శివుడు కనిపిస్తే ఒక శక్తివంతమైనటువంటి దైవిక శక్తి అనేది నీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే నీ భవిష్యత్తు గురించి దేవుని నుంచి ఒక సందేశం నువ్వు అందుకోబోతున్నావని గ్రహించాలి. దేవునికి సంబంధించినటువంటి కళలు ఏది అనుకోకుండా వచ్చేవి కాదు.
అంటే వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాలు అయితే ఉంటాయి కదా మరి. మరి అనుకోకుండా దేవుళ్ళు మనకి కల్లోకైతే రారు కదా మరి. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుంటూ ఉంటావు. మరి ఆ కష్టం తీరిపోగానే నీ పని ఒత్తిడో లేదంటే నువ్వు వేరో మర్చిపోయో ఆ యొక్క మొక్కు ఏదైతే ఉందో మర్చిపోతూ ఉంటావు. అలాంటి మొక్కులు మర్చిపోయినప్పుడు ఇలా కల్లో కనిపించి నీకు గుర్తు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు కలలో దేవుళ్ళు కనిపిస్తే నీ కష్టాలన్నీ కూడా త్వరలో తీరబోతున్నాయని, అలాగే నీ కష్టాలను త్వరగా తీర్చేస్తారని, మరి నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి భగవంతుడు నీ కలలో కనిపిస్తాడని అర్థం చేసుకోవాలి. మరి నీ కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఎంతో అదృష్టవంతురాలివి. మరి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అర్థం. అలాగే మన శివుడు నీకు దర్శనాన్ని ఇస్తే నీకు కోరికలు తీర్చే కొంగు బంగారాన్ని చేసేటువంటి తండ్రి మన శివయ్య అనే పేరు ఉంది. మరి ఆ పేరు నువ్వు నిజం చేయాలి, నిజం చేస్తాడు. మరి అలా నీ కళ్ళలో ఏదైనా సరే ఇప్పుడు శ్రీశైలం ఆ మల్లికార్జునుడు నీకు కల్పించాడు అంటే నీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే నీ యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో అవి అపారంగా సిద్ధి జరుగుతాయి. అలాగే కలలో దుర్గాదేవి కానీ కనిపిస్తే నీ కుటుంబానికి సకల శుభాలు కూడా చేకూరుతాయి. మరి దుర్గామాత ఎర్రచీర కట్టుకుని సింహాసనం పైన కనిపిస్తే నీ జీవితం కొత్త మలుపుకు తిరగబోతుందని అర్థం చేసుకోవాలి. మరి శివుడు కనిపిస్తే నీ జీవితంలో గొప్ప విజయాలు సాధించబోతున్నావని అర్థం చేసుకోవాలి. మరి నీ కలలో లక్ష్మీదేవి అలాగే పార్వతీదేవి కనిపిస్తే ఆకస్మికమైనటువంటి ధనలాభం వస్తుందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి నీ ఇష్టదైవం ఎవరైనా సరే నీ కల్లో కనిపిస్తే మరి నీతోనే తోడుగా ఉన్నాడని, ప్రతి క్షణం నీతోనే అండగా ఉన్నాడని, నువ్వు చేసేటువంటి ప్రతి పని యందు కూడా ఆయన అప్రమత్తుడే ఉన్నాడని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే పూజ సమయంలో నీకు ఆవలింతలు కానీ వస్తే నీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే. అలా ఒక్కసారి ఉన్నట్లుండి కుంకుమ చేజారి కింద పడిపోతూ ఉంటుంది. మరి కుంకుమ పడిపోతే భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు రాబోతున్నాయని అర్థం. మరి ఆ క్షణంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇక పూజ గదిలో ఉన్నటువంటి ఒక బల్లి కానీ కనిపించింది అంటే నీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని ఒక సంకేతం తల్లి. బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవికి సంకేతాలుగా భావిస్తారు. కాబట్టి నీ పూజ గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అలాగే నీకు సిరి సంపదలు ఇవ్వబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే తెల్లవారుజాము నుంచి వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి తల్లి. మరి సూర్యోదయం తర్వాత ఏదైనా సరే కళ వస్తే అలాంటి కళ 15 రోజుల్లో నిజమవుతుంది. మరి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ వస్తుంది కదా. మరి అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ వస్తే అలాంటి వారికి కాలం కలిసి రాబోతుందని, అలాగే వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని అర్థమవుతుంది. మరి కళలో మన పరమశివుడే కనిపించాడు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మరి నీ కళలోకి శివుడు వచ్చాడు కాబట్టి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాగే అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయినట్లే. మరి నీకు కళలో శివయ్య కనిపించిన వెంటనే కూడా ఏదో శివాలయానికి వెళ్ళి శివయ్యకి ఒక అభిషేకం అయితే చేసిరా. మరి రేపటి రోజున ఈ కార్తీక మాసంలో ఆ శివునికి అత్యంత ప్రాణప్రదమైనటువంటి మాసంగా దీన్ని కార్తీక మాసం అంటారు కదా. మరి ఈ కార్తీక మాసంలో నువ్వు చేసేటువంటి శివ పూజ ఏదైతే ఉందో అది నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. మరి నీకు ఇంతటి అదృష్ట చిహ్నాలను కనిపించడానికి ఈ శివ పూజ అనేది నీకు చాలా అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. అలాగే నువ్వు శివలింగం మీద ఉదయాన్నే ప్రాతకాలంలోనే లేచి వెళ్ళి పువ్వులు అలాగే అభిషేక జలం ఇవన్నీ కూడా వెళ్ళి శివలింగం మీద నువ్వు ఎప్పుడైతే వేసావో నీ మనసును ఆనంద పరవశంలో తేలిపోతుంది. అలాగే నీ మనసుకు ఒక ప్రశాంతత లభిస్తుంది. మరి ఈ విధంగా నువ్వు చేసావంటే నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితం నీకు రాబోతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే ఒక కళలో విష్ణుమూర్తి గారు మనకు కనిపించాడంటే ఈ అదృష్టానికి చిహ్నంగా భావించాలి. కళలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తే నీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి అనుకోవాలి. అలాగే నువ్వు ఒకళ్ళకి ఇచ్చే స్థాయికి ఎదగబోతున్నావని అర్థం చేసుకోవాలి. మరి నువ్వు శత్రువులపై విజయం సాధించగలవని చెప్పేసి నీకున్నటువంటి దుష్టశక్తులు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా దూరంగా పోతాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కళలో శివుడు కనిపించడం వల్ల మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. మరి వివాహం కానీ వారికి ప్రేమ వివాహంగా ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నెరవేరుతారు. మరి ఎలాంటి కళలు వచ్చినా సరే కొంచెం
కొన్ని కొన్ని అశుభవార్తలు, అలాగే కొన్ని కొన్ని శుభవార్తలుగా మనకు గోచరిస్తాయి. మరి కాబట్టి మనం అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఎవరైనా సరే మరణించినట్లు గాని కల వచ్చిందంటే అలాంటి కలలను ఎవరితోనూ కూడా చెప్పుకోకుండా ఉండాలి. ఎందుకు అంటే మరణానికి సంబంధించినటువంటి కొన్ని కలలు వస్తే త్వరలోనే నీ కష్టాలను తీరబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక పూజలు చేస్తున్నట్లుగా కల్లో గాని వస్తే నీ పూజలకు దైవానుగ్రహం దొక్కుతుందని చెప్పేసని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. మరి నీకు కావలసినంత డబ్బు రాబోతుందని, అలాగే నీకు ఇంటిలో అష్టైశ్వర్యాలు కూడా నీకు చేకూరబోతున్నాయని చెప్పేసని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే మీ భార్యాభర్తలు ఇరువురి మధ్య కూడా దాంపత్య జీవితం అనేది చాలా మంచిగా సాగుతుంది అని చెప్పేసని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ యొక్క పరమశివుడు ఆది దంపతులు అని చెప్పేసి అంటారు కదా, మరి అలాంటి ఆది దంపతులు కళ్ళలోకి వచ్చారు అంటే మరి నీ ఇంట అడుగు పెట్టారంటే నీకు సిరి సంపదలు అనేవి ఎప్పుడు కూడా లోటు ఉండదు. అలాగే నీ ఇంట అన్యోన్యత, అలాగే దాంపత్యం అనేది ఎప్పుడు కూడా సుఖశాంతులతో విరాజిల్లుతూ మరి నువ్వు 10 మందికి మార్గదర్శకం అయితే అవుతావు. ఆ విధంగా నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఒక జీవితంలోనికి తీసుకుని వెళ్ళడానికి మన శివయ్య నీకు ఎంతో చిట్కాలు అయితే చెప్తూ ఉన్నారు. మరి నువ్వు ఇవన్నీ కూడా పాటిస్తూ అలాగే నువ్వు ఏవైతే మొక్కుబళ్ళు ఉన్నాయో ఆ మొక్కుబళ్ళు అన్నీ కూడా తీర్చుకుని గుర్తుపెట్టుకో. ముందు నువ్వు ఏమేమి మొక్కున్నావో ఏంటి అనేది మొత్తం ఏ దేవుడికి మొక్కున్నావు అనేది గుర్తుపెట్టుకుని అది కంపల్సరిగా తీర్చితేనే నీ యొక్క కష్టాలు అనేవి తీరుతాయని చెప్పేసి మన శివయ్య అయితే మనకు నొక్కి వక్కాళిస్తున్నారు. మరి నువ్వు ఆ విధంగా శివయ్య ఏవైతే చెప్పారో ఆ విధంగా నువ్వు మొక్కుబళ్ళు అన్నీ కూడా తీర్చేసి నువ్వు దేవుణ్ణి సదా స్మరిస్తూ ఉన్నావంటే నీకు ఖచ్చితంగా ఈ మాసం ఇప్పుడు వచ్చిన కార్తీక మాసం పూర్తయ్యేలోపు నీకు అద్భుతమైనటువంటి జీవితం నీకు ప్రసాదించబోతున్నారని చెప్పేసి ఆ శివయ్య నీకు ఈ మాటగా చెప్తున్నారు తల్లి. మరి ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇలాంటి అదృష్టాన్ని నువ్వు కలిగించుకున్నావు అంటే మరి నీ జన్మలో కూడా నీకు ఇలాంటి కాబట్టి మరి ఆ శివయ్య ద్వారా నేను నీకు మంచి చేయాలని చెప్పేసి వచ్చాను. అలాగే నీ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేసే తల్లి. ఇక ఏది ఏమైనా సరే నువ్వు ఆ యొక్క విభూదిని నుదుటను ధరించి ఆ పరమశివ ధ్యానించి నువ్వు ఎప్పుడూ కూడా నీ కష్టాలు తొలగించు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కడుకున్నావంటే ఆ బోలాశంకరుడు నీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చేస్తాడు. మరి నీకు అదృష్టం పట్టబోతుంది కాబట్టి ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు తల్లి. మరి కాబట్టి నేను నువ్వు అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి, అలాగే నా కన్నీళ్ళు ఎప్పుడు పోతాయి, అలాగే నాకు మంచి జీవితం ఎప్పుడు ప్రసాదిస్తావు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా. నా కష్టాలన్నీ కూడా నేను పడలేకపోతున్నాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా తల్లి. ఇక నీకు ఆ బాధలు అనేవి లేకుండా చేస్తాను తల్లి. మరి నీకు అదృష్టం పట్టబోతుందని చెప్పేసి ఇది నీకు ఒక శుభసూచకంగా ఈ యొక్క వీడియో అయితే నువ్వు చూస్తున్నావు తల్లి. మరి చూసావా బిడ్డ, మరి ఇంత మంచి పరమేశ్వరుడు నీకు మంచి వరాలను ఇస్తూ నీ ముందుకు వచ్చాడు అంటే మరి నువ్వు కలలోకి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా మహారాజయోగం పట్టబోతుంది, అలాగే మరి నీ కలలో కనిపిస్తే ఎలాంటి అదృష్ట యోగం నీకు పట్టబోతుంది, ఇవన్నీ కూడా నీకు కుబేర యోగం పట్టబోతుంది, ఇవన్నీ కూడా చూసావు కదా. మరి నువ్వు బాగా గుర్తుపెట్టుకో, గమనించుకో. ఇప్పుడు గడిచినటువంటి ఈ కొద్ది కాలం నుంచి ఇలా మన పార్వతీ పరమేశ్వరులు నీ కల్లో కనిపించారా, ఈ శుభ సంకేతాలు నీ కల్లో కనిపించాయో మరి ఒక్కసారి ఆలోచించు. మరి ఎన్నాళ్లలో ఎప్పుడూ లేనిది ఈరోజు నీకు ఎందుకు ఇలా కనిపించాయంటే మరి నీకు ఇక 2-3 రోజుల్లో ఒక శుభ సంకేతాలు అనేవి నీకు అందబోతున్నాయని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ఒకసారి నీ కలలోకి వచ్చారు అంటే నీకు అదృష్ట యోగం పట్టిందంటే మరి ఇంతకుముందు గతంలో నువ్వు ఏవైతే బాధలు, కష్టాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అనుభవించావో ప్రతి ఒక్కటి కూడా నీ జీవితం నుంచి దూరం అయితే అయిపోతాయి. మరి నీ జీవితాలు ఇక అన్నీ కూడా ఆనందాశ్రవాలే అన్నీ వెల్లివిరుస్తాయి తల్లి. మరి ఈ విధంగా నేను చెప్పినటువంటి మాట ఎప్పుడూ కూడా వమ్ముకోదు బిడ్డ. మరి నన్ను గమనించుకో. మరి రాత్రి పడుకునే ముందు నీ ఇష్టమ దైవాన్ని అయితే తలుచుకుని మనస్ఫూర్తిగా ధ్యానించి నిద్రలోకి జారుకో. అప్పుడు నీకు వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ నీకు ముందు ఏం జరగాలి ఏంటి అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది. మరి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా జాగరూకతతో ఉండి నా మాట
పెడచెవిని పెట్టకుండా నన్ను సదా ధ్యానిస్తూ ఉన్నావంటే నీకు అన్నింటా కూడా శుభములు జరుగుతాయి తల్లి. ఈ విధంగా నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదించడానికి ఇదొక మార్గంలా చేసుకున్నాను తల్లి. మరి నువ్వు ఈ మార్గాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా వడిసి పట్టుకున్నావు అంటే మరి నీకు నీ జీవితంలో తిరిగి ఉండదు తల్లి. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని బాబావారు మనకి ఈరోజు చెప్పవారు అంటే దాంట్లో అంతర్యం ఏమిటి, అలాగే మనం ఎలాంటి అద్భుతమైనటువంటి రాజయోగంలో మనం వెళ్ళబోతున్నాము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించున్నారు కదా. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చింది అంటే మీరు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. శ్రద్ధ శబురి అని చెప్పేసి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే రేపటి మరి ఒక సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.